ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. తులారాశి. ఈ తులారాశి వారికి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. శుక్రగ్రహ అనుకూలత కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభం ప్రయాణాదులు ఉండొచ్చు. మంగళవారం లేదు, మీకు బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయం సాధించగలుగుతారు. కార్యజయం ఉన్నది, ఆర్థిక లాభాలు ఉన్నాయి, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం ఉన్నది, ముఖ్యుల్ని కలుసుకుంటారు, ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సమస్యల్ని విన్నవిస్తారు, ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తులారాశి వారికి జూపిటర్ గురుడి యొక్క బలం, శని యొక్క బలం ఉండడం ద్వారా కొన్ని గ్రహాల యొక్క బలం అనుకూలత వలన ఇబ్బందులు అనేవి రావు. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అని అనిపించినా దానికి తగినట్లు మరి ఒక విధమైనటువంటి ప్రయోజనాలు మాత్రం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఈ సమయం చాలా మీకు అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అంటారా, ఉద్యోగపరంగా ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. మరి 15వ తారీఖు డిసెంబర్ 15 తర్వాత డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్నటువంటి సమయం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అప్పటి వరకు సమస్యలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మీ క్యాలిక్యులేషన్స్, మీ యొక్క ఆధారాలు, మీ యొక్క ప్రయత్నాలు తప్పనిసరిగా విజయవంతంగా మిమ్మల్ని దూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వృత్తుల పరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే గోచారరీత్యా ఈ తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా జరుగుతాయి. అయితే సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి, సూర్య భగవానుడికి నమస్కారం పెట్టుకోండి, సూర్య ఆరాధన చేయండి. అవకాశం ఉన్నట్లయితే రోజు కానీ అవకాశం ఉన్నప్పుడు చిన్న చిన్న గోధుమ ఉండలు చేసి ప్రవహించే నదిలో వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు.